భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్నటువంటి కీలక సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను ఎస్బీఐ ఆఫీసర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సెక్రటరీని. ఈరోజు 27వ తారీఖు జనవరి 2026 దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఎంప్లాయీస్ అందరూ కలిసి సమ్మెకు దిగాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 రోజుల పని దినాలుగా ప్రకటించాలని మేము గవర్నమెంట్ వారిని ప్రభుత్వాన్ని 5 రోజులు ఈరోజు కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ ర్యాలీ నిర్వహించబడింది, విజయవంతమైంది. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ 5 రోజుల పని విధానం ఎందుకంటే బ్యాంకు ఉద్యోగుల మీద పని ఒత్తిడి పెరిగింది, వర్కింగ్ అవర్స్ పెరిగింది, కుటుంబానికి సమయాన్ని కేటాయించకపోవడం వల్ల, కస్టమర్ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమయ్యే పరిస్థితి కల్పిస్తుంది ప్రభుత్వం. అందుకనే ఏంటంటే అందరు ఎంప్లాయీస్ అందరూ రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే ప్రభుత్వం మన దేశంలో అన్ని కేంద్ర సంస్థలు
ముఖ్యంగా చూసుకుంటే ఆర్బీఐ కానివ్వండి, సెబీ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, అన్ని ప్రభుత్వ సంస్థలు 5 రోజులే పనిచేస్తున్నాయి. కానీ దేశానికి ఆర్థిక వెన్నుముకగా ఉన్నటువంటి బ్యాంకులకు మాత్రం ఇంతవరకు అది అమలు చేయలేదు. ఇది ఖచ్చితంగా ఎంతో అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగుల ఆరోగ్యమే దేశ ఆర్థిక ఆరోగ్యం. అందుకని ఏంటంటే వెంటనే ప్రకటించాలని కోరుతూ మేము ఈరోజు సభ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ అన్ని బ్యాంక్స్ వాళ్ళు, మనకు లోకల్లో ఉన్న అన్ని బ్యాంక్స్ వాళ్ళు అందరూ సంఘీభాగంగా వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి డిమాండ్లు, మా డిమాండ్ నెరవేర్చకపోతే ఇలాంటివి మేము సమ్మెను ఉధృతం చేస్తాము. మార్చిలో మేము మరి ఇన్ని స్ట్రైకులు పోయి ముందు ఇంకా స్ట్రైక్ చేసి మా డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదని మేము ఈ సభాముఖంగా అంటే యూఏపీ వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ఈరోజు మనం ఒకరోజు స్ట్రైక్ని పాటిస్తున్నాము. ఒకవేళ ఈ రోజు స్ట్రైక్ని కనుక ప్రభుత్వం ఆమోదించకపోతే మేము ముందు మార్చిలో ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్ళాల్సిందిగా యూఏపీ వారు ఆల్రెడీ కార్యాచరణ రూపొందించారు. కాబట్టి ప్రభుత్వం వారు దిగివచ్చి, ఐబీఐ వారు దిగివచ్చి మా ఈ నిర్ణయాన్ని స్వాగతించి 5 రోజుల పని దినాలను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. నమస్కారం. ఒక్క నిమిషం భయ. అందరికీ నమస్కారం. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాను. యూనియన్లో అసిస్టెంట్ రీజనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఆల్ ఇండియా ఏఐఆర్ఆర్బిఏ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ యూఎఫ్బిఏతో కలిసి మొత్తం దేశంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు మొత్తం కూడా ఈ ఒక్కరోజు సమ్మెని పాటిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా 5 రోజుల బ్యాంకింగ్ కావాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క 5 రోజుల పని విధానం అనేది అనేకమైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ, ఎల్ఐసిలో కానీ, బ్యాంకింగ్లో కానీ, నాబార్డ్లో కానీ అనేక దాంట్లో ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ అనేక ట్రస్ట్లోని మేనేజర్ కానీ వాళ్ళ స్టాఫ్, బ్యాంకు సిబ్బంది మొత్తం కూడా చాలా ఒత్తిడితో పనిచేస్తున్న పరిస్థితుంది. ఒకరు కాదండి, 4 ఉద్యోగుల పని ఒక్క మేనేజర్, ఒక్క స్టాఫ్, సిబ్బంది మొత్తం పనిచేయాల్సిన పరిస్థితుంది. ఈ టెస్ట్తో అనేకమైనటువంటి ఆత్మహత్యలు కానీ, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంది. ఇవన్నీ కూడా కనుక్కొని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కూడా ఇవన్నీ కూడా సమ్మె చేయాలి, ఖచ్చితంగా 5 రోజుల పని విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఈ యొక్క యూపీఐ పిలుపు మేరకు, మా ఆల్ ఇండియా ఏఐఆర్బిఐ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణ బ్యాంకులు, అన్ని కమర్షియల్ బ్యాంకులు కూడా ఈ ఒక్కరోజు బంద్లు ఉన్నాయి. ఈ పూర్తిగా ఎందుకంటే ఐబీఐ ఒప్పుకుంది మా యొక్క ఈ సమస్యని పూర్తిగా ఐబీఐ ఒప్పుకొని మరి ఇలా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం ఇలా మొండి వైఖరితోని ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంది. దయచేసి మేము ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే బ్యాంకింగ్ తరఫున ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన కారణం ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ. ఇట్లాంటి బ్యాంకింగ్ వ్యవస్థని ట్రస్ట్తోని సిబ్బందిని అనేకమైనటువంటి ఒత్తిడితో పనిచేసిన పరిస్థితి ఇక్కడ ఊపడుతూ ఉంది. ఇట్లాంటి ఒత్తిడిని దయచేసి భారత ప్రభుత్వం గ్రహించి దీన్ని పూర్తిగా మరి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని మేము కోరుకున్నటువంటి యూఎఫ్బియు కానీ, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంకు అసోసియేషన్ తరఫున కోరుకున్నటువంటి విధంగా 5 డే బ్యాంకింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని ముక్త కంఠంతో అందరం కోరుతున్నాం. కొత్తగూడెం జిల్లా నుంచి అన్ని బ్యాంకులు కూడా, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, గ్రామీణ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అన్ని బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్ కానీ అన్ని బ్యాంకులు కూడా ఇందులో సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా యొక్క యూఎఫ్బిఐ ఇచ్చిన కాల్ ప్రకారం పూర్తిగా పాల్గొంటాం. అందరూ సిబ్బందితోని పూర్తిగా ఎన్ని రోజులైనా సరే ఈ యొక్క నిరవాధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గ్రహించాలని మరి అందరూ కూడా ఈ భారత ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యంగా గ్రహించి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము ముక్త కంఠంతో కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ మా నమస్కారం అండి. ఈరోజు మా జనవరి 27వ తారీఖున మా యూనియన్ నాయకుల పిలుపు మేరకు మేమందరము కూడా అన్ని బ్యాంకులు కలిసికట్టుగా సమ్మెలో పాల్గొంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 రోజుల పని దినాలను ఆచరించాలని మేము సమ్మెలోకి వెళ్తున్నాము. అందరికీ తెలిసిన విధంగా బ్యాంకులు అనేవి మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. అత్యవసర సర్వీసులలో కూడా బ్యాంకు ఉద్యోగులు ఎంతగానో కుటుంబాలను వదిలిపెట్టి ప్రజా శ్రేయస్సు కొరకు నిర్విరామంగా కోవిడ్ కాలంలో ఎన్నో సేవలు అందించాయి. అది అందరూ గుర్తెరిగారు. కానీ ఈ ముఖ్యమైన సమయంలో ఏంటంటే రిక్రూట్మెంట్లు సరిగా లేక మాకు అనేకమైన ఒత్తిళ్ల వల్ల ఒక్కొక్క సిబ్బంది కనీసం 3 సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కారణాల వల్ల కుటుంబానికి అటు ఉద్యోగానికి సరైన న్యాయం చేయలేక బ్యాంకు ఉద్యోగులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా యొక్క ఉన్నతాధికారులు, మా యొక్క యూనియన్ నాయకుల పిలుపు మేరకు మేము 5 రోజుల సమ్మెకు అందరము మద్దతుగా నిలిచి ఈరోజు అది సాధించడానికి మేము ఈరోజు సమ్మెలో పాల్గొన్నాము. నా పేరు శాంతి రాగమయ్యి, నేను డీసీసీబీ మేనేజర్ని, ఖమ్మం టీసీసీబీఏ జనరల్ సెక్రటరీ.